వారి కంటి హాస్పిటల్ కాడికి గొల్లపల్లి రోడ్ ముందుగా జగిత్యాల ప్రజలందరికీ కూడా మా కళాకారుల పక్షాన కళాభివందనాలు తెలియజేస్తున్నాము. మన జగిత్యాల్లో 1996లో నిర్మాణం జరిగినటువంటి కళాక్షేత్రం టౌన్ హాల్ ఈరోజు కళలకు ప్రసిద్ధిగా నిలవలేకపోతుంది. మేము కళాకారులం ఏ ప్రోగ్రాం చేసుకోవాలన్నా కూడా ప్రైవేటు ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి నానా ఇబ్బందులు, నానా బాధలు, నానా తంటాలు పడాల్సిన అది వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు వెన్నంటి నిలిచినటువంటి ఆటలు పాటలు ఈరోజు జగిత్యాల్లో మాత్రం మన కళాక్షేత్రంలో మేము నిర్వహించలేకపోతున్నాము. ఎందుకంటే మేము ప్రతి ఏది వచ్చినా కూడా ప్రైవేటు ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి చేసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈరోజు కలెక్టర్ గారికి ఒక రికమెండేషన్ తోటి మా కళాకారులందరూ జగిత్యాల జిల్లా నుండి దాదాపు 2000 మంది కళాకారులం ఉన్నాము. అందరం కూడా ఈరోజు రికమెండేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మా కళాక్షేత్రాన్ని మా కళాకారులకే కేటాయించండి. ఒక కరీంనగర్లో ఒక కళాభారతి కావచ్చు, హైదరాబాద్లో ఒక రవీంద్ర భారతి కావచ్చు, సామాజిక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవి చేసుకున్నా కూడా అవి కళలకు నిలయమై ఉన్నాయి. ఇక్కడ జగిత్యాల్లో మేము చేయలేకపోతున్నాము. ఆ టౌన్ హాల్ని వేరే ప్రైవేట్ వ్యక్తులకు లీజ్కి ఇచ్చినారు కాబట్టి ఇప్పటికైనా కూడా దాన్ని విడిపించి మా కళాకారుల కోసం కేటాయించాలని ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చాము. రేపు ఎమ్మెల్యే గారి దగ్గరకు కూడా వెళ్దామంటే సార్ అందుబాటులో లేరు. సాయంత్రం సార్ దగ్గరకు కూడా వెళ్తున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా రికమెండేషన్ ఇస్తాం. దయచేసి అది మా కళాకారులకి కేటాయించాలని మా కళాకారుల పక్షాన నేను కోరుకుంటున్నాను. అందరికీ జై జగిత్యాల. ఈరోజు మన జగిత్యాల్లో పార్కు ముందట ఉన్నటువంటి కళాక్షేత్రం అంటే దాన్ని టౌన్ హాల్గా పిలువబడుతుంది. ఇప్పుడు అది అసలు కళాకారుల కోసం కట్టిన కళాక్షేత్రంగా కట్టిందని మీకు తెలుసా? అది కళాకారుల కోసం కట్టినటువంటి కళాక్షేత్రమే, కానీ ఇప్పుడు దాన్ని టౌన్ హాల్గా పిలుస్తుర్రు. అది ఒక ప్రైవేటీకరణకు వాడుతుర్రు. ఫంక్షన్లు చేస్తుర్రు. అనేక విధాలుగా దాన్ని వాడుతుర్రు. అసలు అది కళాకారుల కోసం కట్టింది. దాన్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది గమనించగలరు. అది ఎలాగైనా దాన్ని దయచేసి అధికారులారా అందరు గమనించి కళాకారులకు న్యాయం జరిగేలా చూడండి. అందరికీ నమస్తే. జై జగిత్యాల. ప్రతి జిల్లాకు ఉన్నట్టు కళాక్షేత్రం మా జగిత్యాల కూడా కట్టించారు. కానీ దాన్ని మాకు కాకుండా వేరే ప్రైవేటీకరణకు ఇచ్చి ఫంక్షన్ హాల్ అని అదని ఇదని వాడుకుంటారు. మాకంటూ జగిత్యాల ఒక ప్లేస్ కావాలి ఉన్నది, దాన్ని మాకు ఇవ్వాలని కలెక్టర్ గారికి వినతి ఇచ్చినాము. దయచేసి దానికి అందరూ సహకరించి మా కళాక్షేత్రాన్ని మాకు ఇవ్వాలని కోరుతున్నాను.